పుట్టింటికి వెళ్ళి తిన్నావా పన్నావా అని అడుగుతావు. ఉన్నప్పుడు ఎప్పుడు అన్నం పెట్టావే నువ్వు? అక్కడ వెళ్ళి అడుగుతావు తిన్నావా అని. ఇదొకటి. అక్కడే ఉండు, మొగుడికి కూడా ఏమదు, మీ అమ్మతోనే ఉండు. అక్కడ పెట్టే ఫోన్. పెద్ద ఇక ప్రేమలు ఒలకపోస్తారు పుట్టింటికి వెళ్ళి. ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు. కానీ వర్షం పాడగాను ఎప్పుడు కురుస్తుందో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షం కురుస్తుంది, వర్షాకాలంలో ఎండలు కాస్తుంది. ఎండాకాలం వర్షం గొడుగులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం? గొడుగు అమ్మేవాడు కూడా తెచ్చుకోడు. ఏం చేయదు. మొత్తం తడిసినట్టున్నారు. కూరగాయలు కనేసి వచ్చాను, దారిలో సడన్ గా వర్షం పట్టుకుంది. ఓహో అవునా? ఎక్కడుంటారో? కేపీహెచ్పి కాలనీ. ఈ వర్షాన్ని చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు. మా ఇల్లు పక్కనే. అబ్బో స్టార్ట్ చేసాడు. ఒకసారి ఇంట్లోకి వచ్చి కూర్చోండి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. సారీ అండి. చూసారా, చిన్న ఉరుముకే భయపడ్డారు. అదే పిడుగుపడి ఉంటే నిన్న పిడుగుపడి నలుగురు చనిపోయారండి. అవునా? ఒట్టు. ఆ వర్షం తగ్గిలోకి మా ఇంట్లో వచ్చి కూర్చోండి. అయ్యో మీ ఇంటికి నేను ఫ్రెండ్ అనుకోండి. బుట్టి ఇవ్వండి. అయ్యో పర్లేదండి, మోస్తాను. ఒకరికొకరు సాయం చేసుకోవాలండి. రండి, దగ్గరలో ఉండడం మ్యాన్ హోల్స్ ఉంటాయి. తల దుడుచుకోండి. థ్యాంక్ యూ అండి. అలా అలా కాదు, నేను తుడుస్తాను. ఇట్రండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుస్తాను. ఇట్రండి. మీరు నా తల తుడవడం ఫ్రెండ్ అనుకోండి. ఇలా ఇలా తుడుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చీర ఇప్పండి. ఏంటి? అదే ఈ చీర కట్టుకోండి అంటున్నా. తడిచింది కదా. మీ ఆవిడ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుందండి? ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుందా? జోక్. ఆపండి మీ జోకులు. ఏంటి, ఇంట్లో మీ ఆవిడ లేదా? మై వైఫ్ ఎక్స్పెక్ట్ చనిపోయిందా? సో సారీ అండి. పర్లేదు, పోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించనండి. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఏంటి? జానే వాళ్ళే జాతే హై, ఆనే వాళ్ళే హాతే హై, ఫికర్ కైకు అంటున్నా. నాకేం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని పంపించాలో ప్రకృతికి తెలుసు కదండి. మన చేతిలో ఏముంది? అదేలా? ప్రపంచంలో ఇలాంటి ఫేస్ ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? వర్షం పడ్డం వల్ల. అది మరి ప్రకృతి గొప్పతనం అంటే. ఇంతకీ ఇది మీ ఓన్ హౌసా? హౌస్, ఓన్ హౌస్. అని హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ అంతా నా ఓనే. ఏమండి, ఈ బాల్కాన్ నుంచి, ఈ రూమ్ లో బాల్కాన్ నుంచి చూస్తే గోల్కొండ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. రియలీ? రండి. నలిని కూరగాయల కోసం అని బయటికి వెళ్ళింది. గల్లీల బండి మీద కూరగాయలు కొని అంటే పుచ్చులుంటాయి అంటది. ఒక్కరోజు పుచ్చిపోయిన కూరగాయలు తిన్న చచ్చిపోతావే పుచ్చుపోదానా? నలిని నిజమేనండి, గోల్కొండను మీ బాల్కనీ చూస్తే అచ్చం గోల్కొండే మీ బాల్కనీ ఉన్నట్టుందండి. మరి ఇంతకీ మీ పేరేంటండి? సహాయం. ఏంటి సహాయం? ఊరుకోండి, మీ జోకులు ఆపండి. సహాయం అనే పేరు ఎక్కడైనా ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? నేను సాయం చేయడానికి పనికిరానా? అయ్యో భలే వారే, మీరు చాలా గొప్ప వాళ్ళండి. మనకి ఎవ్వరు గొప్ప కాదండి. ఇక్కడ ఈ జనాల కంటే ప్రకృతి గొప్పది. ఇందాక మీరు ఈ బాల్కాన్ నుంచి ఏం చూసారు? గోల్కొండ. ఈ బాల్కాన్ చూడండి, చార్మినార్, తాజ్ మహల్ లా కనిపిస్తుంది. Really? రండి. నిజమేనండి, తాజ్ మహల్ చూడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళిన అవసరం లేదు. మీ ఇంటి బాల్కనీలోకి వస్తే చాలండి. మీ ఇండ్లే కాదండి, మీ ఇండ్లు మీరు ఒక వండర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళొస్తాను. అప్పుడేనా? వర్షం తగ్గిందిగా, క్లోజ్నెస్ పెరిగింది. ప్రకృతి ఎలా నడిపిస్తారని నడవాలని మీరేగా చెప్పారు. ప్రకృతిని ఎదిరించి ఇద్దరం ఒకే దగ్గర ఉండలేమా? కాకి అన్నాక గూటికి చేరుకోవాలి. ఈ గుట్లోనే ఉండొచ్చుగా. కిరటం అన్నాక తీరాన్ని తాకాలి. నన్ను తాకచ్చుగా. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఈ బొంగులో ప్రకృతి ఒకటి మంచి మంచి ఫలాలను వేరే వాళ్ళకి ఇస్తే పనికిరాని ఫలాన్ని మమ్మల్ని అంటగడుతుంది.
బాయ్ అండి. వెళ్తా అన్నారు, ప్రకృతి అడ్డుపడుతుంది. దాన్నే ప్రకృతి అంటారు. దా కూర్చుందాంరా. ఈరోజు ఎలాగైనా మా ఆయన సర్ప్రైజ్ చేద్దామంటే ఏదో నళిని 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 సార్ నళిని అమ్మా ఏమైంది సహాయం గారు? ఏదో అండి, ప్రకృతి ఏదో తేడా కొడుతుంది. అయ్యో ఎందుకని? ఏమో అండి, ఇందాక ఊర్మి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, ఈ ఊర్మి వస్తే గుండెలు గప్ప 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 గుర్తుతున్నట్టుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుంది. అంతేగా. రండి. బాగా తడిసిపోయినట్టున్నారు. అవునండి, ఊరు నుంచి వస్తుంటే మధ్యలో వర్షం పడింది. ఈ వర్షం ఇప్పుడే తగ్గట్లేదండి. మా ఇల్లు పక్కనే, వర్షం తగ్గే వరకు మా ఇంట్లో కూర్చోవచ్చు. అయ్యో పర్లేదండి. ఫ్రెండ్ అనుకో. మళ్ళీ ఏమైంది సహాయం గారు? ఏమో అండి, ప్రకృతి ఏదో నా డైలాగ్ నాకు రిపీట్ 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 లాగా అనిపిస్తుంది. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేగా. అంతే. అయితే పర్లేదు రండి. రండి ఇంటికి వెళ్దాం. పర్లేదండి. మా ఇంటి బాల్కనీ నుంచి చూస్తే అమరావతి పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈసారి ఏమైంది సహాయం గారు? నేను కట్టింది చూపిస్తే వాడు కట్టింది కూడా కట్టేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేనా? అంతే. నాకు ఏ క్లోజ్ వస్తుంది కానీ రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వస్తా. అయ్యో బయట వర్షం పడుతుందండి. బొంగులో వర్షం ఒకరోజు తడిస్తే చచ్చిపోతానే. సడన్ గా మీరు ఇలా మారిపోయారు. మారిపోగానే నాలాంటి సిచ్యువేషన్ ఎక్కడో జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ బ్యాగ్ తీసుకో ముందు. నేను మా ఇంటికి వెళ్తానండి. ఏమండి నేను డ్రాప్ చేసేస్తాను రండి. చెయ్యేసారేంటి? ఫ్రెండ్ అనుకోండి. ఏమే ఎప్పుడు సడన్ గా వచ్చి ఒక మాట కూరగాయలు అన్ని కొన్నావానే? కొన్నానండి. భలే ఫ్రెష్ కూరగాయలు కొంటావు. నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను మళ్ళీ వస్తా. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ ఇంకా మంచిది. అమరావతి చూపించావంట, నువ్వు గోల్కొండ చూపించాలి. ఇక నుంచి మీ ఆవిడ్ని నా గల్లీలో కూరగాయలకు పంపించు. ఇక నుంచి మీ ఆవిడ్ని పుట్టింటి కూడా పంపించకు. నీ ఇల్లు ఇటు, మీ ఆవిడ ఇటు. ఆగలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను, రావే రావే. అమ్మో చంద్రక్క చీర కట్టింది. నా జీవితంలో ఒక విషయం చెప్పాలి మీకు. ఎన్ని రోజుల నుంచి కలగని పెళ్లి కోసం వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటే నీలాంటి అందమైన భార్య దొరకడం నా జన్మ అదృష్టం. లేదండి, మీలాంటి భర్త దొరకడమే నా అదృష్టం. ఎందుకంటే నాకు ఇంత పెద్ద మచ్చ ఉన్నా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు చూడండి, అది నా అదృష్టం అండి. మీరు దేవుడు అండి నిజంగా. ఇచ్చిదానా ఈ మచ్చ పీకి పడేస్తే పోతుంది. చంద్రుడి పైన మచ్చలు ఉంటాయి, మనుషుల మనం ఎంత చెప్పు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే స్వామి రంగా ఇప్పుడే వస్తా. ఏమైంది? అదే బాత్రూమ్ కు పోయేస్తా. ఏమని చెప్తాం, షుగర్ అని. త్వరగా రండి. వస్తా. అబ్బో మా ఆయన పెళ్లిలో ఎంత బాగున్నాడో, దొంగ దొంగ ఎంత ముద్దొస్తున్నాడో. ఆ మీసాలు, ఆ కళ్ళు 8 అయినట్టుంది. ఆ మీసాలు, ఆ కళ్ళు రేచికటి పాడుగాను. ఈ ఒక్కరోజు మేనేజ్ చేశాననుకో, లైఫ్ లాంగ్ మా ఆయనతో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అమ్మా మనసైనది. ఇదేంటే బెడ్రూమ్ లో అద్దాలు పెట్టుకున్నావు? ఏమండి, ఈ స్పెట్స్ పెట్టుకుంటే నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఏ నీకే అందంగానే ఉన్నావు, తీ ఆ స్పెట్స్ తీ ముందు. ఉండండి, చెప్పండి నేను ఎలా కనబడుతున్నానో చెప్పండి. బాగానే ఉన్నా, అద్దాలు తీయే. కుళ్ళు నేను అందం కనబడుతున్నాను. ఓ నీది అందం సరే కానీ అద్దాలు తీ ఒకసారి తీ. అబ్బో ఇదంతా సిగ్గే. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడే ఒక్కసారి, ఒక్కసారి చూడు. చూస్తున్నా. చూడు.
అసలే భయం అని తెలుసు కదే. అబ్బా. అబ్బో, ఈ షుగర్ ఒకటి. ఇప్పుడే వస్తాను. మా ఆయన భయపడినట్టున్నాడు. మా ఆయనని కూల్ చేయాలంటే ఒకటే మార్గం, మా ఆయన్ని హక్ చేసుకున్నాను అనుకో కూల్ అయిపోతాడు. ఎక్కడ మా ఆయన? ఏది ఇక్కడ? ఏం చేస్తున్నావా నువ్వు? దోమలండి, దోమలా? మనిషి దోమల కోసం జట్టు పెట్టా కదే. మనిషిని తిన్న దోమలండి, మామూలు దోమలు కావు, పెద్ద దోమలు. సరే ఇట్లా ఒకదాని దోమలు అని చంపుతున్నావు. శోభనం రోజు రా. ఈ బెడ్ కూడా గట్టిగా లేదు, ఏ కాలంలో ఏమో. ఆ టీవీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? టీవీని మీరు కట్టారా? కట్టలే. మరి టీవీని కట్టాలిగా. సరే కట్ చేయి. నాకు సౌండ్ అంటే చిరాకు. సరే రా. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావే? ఏమండి, ఫ్రిడ్జ్ వాటర్ మనం పడుకునేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉండాలి కదా అండి తాగడానికి. ఇదిగోండి వాటర్ తాగండి. ఇది వాటర్ బాటిల్ కదా, యాసిడ్ బాటిల్ చంపేస్తామైంది. యాసిడా? యాసిడ్ ఉండడం కూడా మంచిదిలేండి, ఎందుకంటే ఎవరెవరో అటాక్ చేస్తున్నారు. మన ప్రిపేరింగ్ లో మనం ఉండడం మంచిది. సరే కూర్చో. ఇట్రా. ఇటు పక్కన కూర్చో. ఇట్రా. కింద కూర్చున్నావేంటి? కిందనా ఇది? మీరు లక్షలు పెట్టి ఫ్లోరింగ్ వేయించారు, మార్బుల్స్ వేయించారు. ఆ మార్బుల్స్ నేను ఆస్వాదించదా అండి? ఆస్వాదించిన కాడికి చాలు కానీ రా, పైకి రా. మీరు 1 నుంచి 10 వరకు లెక్క పెడితే నేను పైకి వస్తా, లేకపోతే రాను. ఇదే మాటలే చిన్నపిల్లల్లాగా. లెక్క పెట్టు. 1 2 3. వచ్చేసా. ఏమండి చెప్పు. ఈ పాలు తాగండి. పాలు వేడుకున్నాయండి. పాలు కాదు, అగరబత్తిలు వచ్చింది. అగరబత్తిలా? సారీ అండి, నిజంగా నేను అగరబత్తి అనుకోలేదండి. నిజంగా నన్ను క్షమించండి ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఏమన్నా నన్ను క్షమించండి ప్లీజ్ అండి. ఏం చేస్తున్నావే? నీ కాలు పట్టుకొని బతిమిలాడుతున్నాను అది నా కాలు కాదే, మంచం కోళ్ళు. ఒకసారి లే అమ్మ, లే. నువ్వు లే. నిజం చెప్పే, నీకు రేచీకటి కదా? నాకు రేచీకటి అంటే నాకు 8 తర్వాత కనబడదు అంతే. దాన్ని రేచీకటనే అంటారే. దాన్ని అలా కూడా పిలుస్తున్నారా? అలాగే పిలుస్తారు. ఓహో. అమ్మో ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకున్నావు నువ్వు? నిన్ను అమ్మా. ఈ షుగర్ ఒకటి. అరే తాత, ఆస్తి అయితే తీయలే, బస్తాలు షుగర్ అయితే ఇచ్చినవరా నువ్వు? ఈ రేయి చీకటితో ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. పోయి నాకే రావాలా ఈ రేయి చీకటి? ఈ రేయి చీకటితో చస్తున్నా. ఏంటో ఈ జీవితం పాడుగాను, నాకే ఇది అవుతుంది. పోయి నాకే రావాలా? ఏమండే అయ్యో ఏంటండి మీరు? తప్పు నాదైతే నా కాలు పట్టుకుంటారు ఏంటండి మీరు? ప్లీజ్ అండి, మనసులో పెట్టుకొని బాధపడకండి ప్లీజ్ అండి. నన్ను క్షమించారు కదా? నిజంగా దొంగ నాటకాలు చాలా చూసాను నాటకాలు. ఉంగరం కావాలా? నువ్వు తొడిగిన ఉంగరం నీ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఉంగరం ఏంటి? 40 కేజీలు బంగారం ఇస్తా, అర్థమైందా? అమ్మా, ఎవడు? నా తమ్ముడండి. పెళ్లిలో కనపల్లే? పెళ్లిలో వాడు బయట పనులు ఎక్కువ చూశాడు కదా, పెళ్లిలో లేట్ వచ్చాడు. అవునే, నేనేం తప్పు చేశాను నీకు? నేను చేసిన తప్పేంటిది? నా జీవితంతో మీరు ఎలా ఆడుకున్నారు? ఎందుకు? నీకు రే చీకటి ఉన్నదని ముందు చెప్పొచ్చు కదా. వెళ్ళా తిని చావు, గుత్కాపడి చేస్తావు. నేనేం తింటున్నాను? నువ్వు నా బుర్ర తినట్లే, చాలట్లే. ఈ సంగతి చెప్తాగు. హలో వసే అత్త, ఏమనుకుంటున్నారా మీరు? నా జీవితంతో ఇలా ఆడుకున్నారంటే ఇప్పుడు 5 నిమిషాలు మీ ఫ్యామిలీ మొత్తం ఉండాలి. వచ్చేయండి ఇక్కడికి పోగులు పెడతామనుకుంటున్నారు. ఎటు చూస్తున్నావే? ఎటు? ఎందుకండి ఉన్నదాన్ని చేస్తుంటారు?
నాన్న చెప్పిన మనం ఇలా చేతులు పెట్టుకుని వెళ్తే మన అందరికి రీచ్ అయ్యడం తెలిసిపోద్ది. కొంచెం విడివిడికి వెళ్దాం. ఓకే సపరేట్ సపరేట్. అల్లుడు గారు ఏంటి ఎంత ఫ్లోర్ ఎక్కువ ఉంది, గుమ్మం బాగుంది. బాగున్నారా? ఏంటి పక్క చిక్కిపోయారు అలాగా? అల్లుడు అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు అల్లుడు గారు, అల్లుడు అమ్మా 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 ఎప్పుడు వచ్చావమ్మా? అక్క నేనే. ఓ సారీరా. ఎలా ఉన్నావు బావా? అయ్యాను అయ్యింట్రా. సారీ నాన్న. బావా ఎలా ఉన్నావు బావా? అమ్మా మీ బావేడ్రా? పొట్టుదానా నీ మొగుడిని. నీ పిచ్చి ఫ్యామిలీ ఏం జరుగుతుంది? ఏమండి ఏమండి అక్క నేనే. సారీరా, నువ్వే వస్తావేంట్రా మాటిమాటికి? లైట్ లేని ఫ్యామిలీ అంటే ఏమనుకున్నా, సూర్యవంశమే మీది. మీ సంగతి అమ్మా అబ్బా. అల్లుడు గారు, ఏమండి అమ్మా నాన్న కూతురా బాగున్నావా? ఏమండి ఆ. నేను మీ పెళ్ళాన్ని. ఒరే మీ అమ్మన్రా. ఏమండి ఏమండి అమ్మా నీ అయ్యినే. ఏమండి నేను మాటి మాటికి నువ్వే వస్తావంటే వాడు దరిద్రుడు ఎక్కడ తెచ్చాడు? ఏమండి అల్లుడు గారు బాగున్నారా? మీ అబ్బాయిని. మా ఆయన అలా చేయట్లేదు నాకు తెలుసు. ఒక్కసారి లైన్ లో నిలబడు. ఏమండి లైన్ లో కట్ట రండి, ఆ, ఇలా రండి. ఆ, ఆ. ఒరే రారా. నీ కళ్ళు కనిపించావు కదే. అవును. అరే నాన్న ఇందాక నా వాచ్ పోయిందిరా. కిట్కి ఎండింగ్ ఇచ్చినా నువ్వే. నా వాచ్ పోయింది, ఇంట్లో దొంగలు పడ్డారా. లాగ్ ఉంది నాన్న. ఎండింగ్ ఇచ్చి దొంగ దొంగ ఎక్కడ? దొంగ దొంగ. నాన్న ఒక్క నిమిషం. ఇగో దొంగ. ఏ అల్లుడు బాగున్నావా? దా మన ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న దొంగ దొంగ వెళ్తే దొంగ దొంగ దొంగ. రే నీ అయ్యిండ్రా దైతుడా. ఎండాకాలం వచ్చి 2 నెలలైంది, రాహుకాలం వచ్చి 10 నిమిషాలైంది. ఈ పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటబ్బా? రండి బాబు రండి, నేనే మంగరాజు. ఏంటి బాబు ఆటోలో వచ్చారు? ఒక్క మాట నాతో చెప్తే కారు పంపించేవాడిని కదా. నవ్వు 20 రూపాయలు. అక్కడ వదలాలిగా. అక్కడ వెళ్తే 60 రూపాయలు అవుద్ది. బాలే ఆటో. బాబు బాబు ఆటో వాడి మీద కోపంతో అమ్మాయిని చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి బాబు? అరే రాంబాబు, పెళ్లి కొడుకు వాడు కాదు నేను. మీరేంటి బాబు ఆటో తోలుకొని వచ్చారు? ఏ ఆటో తోలుకొని వస్తే అమ్మాయిని ఇవ్వరా? అదని కాదు, మీకేదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందన్నారు. అవును, హైటెక్స్ నుండి అమీర్పేట వరకు జనాల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాను ఆటోలో. మీ పేరేంటి బాబు? కామేష్. పేరు అదిరింది బాబు. అదిరిందా? బాగా. అయితే మీటర్ మీద 20 ఎక్కువ ఇవ్వాలి. ఏమో ఏమండి ఏమండి నమస్కారం అల్లుడు గారు. అల్లుడా? ఎవరు వీళ్ళు? నా మొదటి భార్య పరిమిళ, నా రెండో భార్య ఊర్మిళ. ఒక ఆటోకు 2 మీటర్ల. మీ భాషలో అంతే బాబు. ఇక్కడ ఒక్క పిల్లంతోనే స్టాండ్లు విరుగుతున్నాయి చాలా మందికి. ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేస్తున్నట్టు మామూలు ఆటో స్టాండ్ కాదు నీది. బాబు గారు తిట్టారు పొగడారు అర్థం ఆ కాదు. బాబుకి అర్థమైందిలే. ఓహో, సరే బాబు అమ్మాయిలు పిలవమంటారా? లేకపోతే ఇద్దరు ఎవరిని చేసుకోమంటావా? బాబు వచ్చే అరగంట అయింది. ఈ టైంలో హైటెక్స్ నుండి అమీర్పేట వరకు 4 రౌండ్లు వేసావాడిని. 400 బొక్క. ఆ 400 నేను ఇస్తాను బాబు. ఇస్తే పర్లేదు. ఆటో రన్నింగ్ లో లేకపోయినా మీటర్ రన్నింగ్ లో ఉంటే చాలు నాకు. అల్లుడు గారు బాగా పొదుపు అనుకుంటాను. నిజం చెప్పు. బాగా పిసినారనుకుంటా. ఇదే నిజం. తొందరగా అమ్మాయిలు పిలవండి, లేదంటే అల్లుడు గారు 400 మళ్ళీ మీటర్ వేస్తారు. అమ్మాయి అంటే అమ్మాయిలు వచ్చారు. పెళ్లి చూపులు ఇద్దరు ఎవరికి? ఇద్దరికి. ఇద్దరికా? నా తర్వాత ఇంకో పెళ్లి కొడుకుంటారమ్మన్నారా? చెప్తాను. మాది జమీందారీ వంశం. కాలక్రమేణా ఆస్తులు పోయిన ఆచారాలు మాత్రం అలా ఉండిపోయాయి. అందుకని ఇద్దరిని ఒక్కరికే ఇవ్వాలి, ఇద్దరిని ఒక్కరే చేసుకోవాలి. అదేంటి? మా వంశ ఆచారం అది. ఇద్దరునా? ఇన్ని రోజులు సినిమాలో సీరియల్ ఇద్దరు పిల్లల్ని చూసి ఎంజాయ్ చేసా తప్ప రియల్ లైఫ్ లో చేస్తాను ఎప్పుడు అనుకోలే. మామా అల్లుడు నీ వంశాచారం నేను కాపాడతా. శభాష్ అల్లుడు. ఇప్పుడే దండలు తెస్తాను. ఎంత త్యాగశీలివి. ఇదిగో అల్లుడు దండలు.
నీకుందిలే. పదండి ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. డార్లింగ్, మీరిద్దరు పాల గ్లాస్ వస్తే నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. అలాగేనండి. పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. లేదక్క, ఈ పాల గ్లాస్ తీసుకుని ముందు నువ్వే వెళ్ళు. లేదు చెల్లి, నువ్వే ముందు వెళ్ళు. ముందు నువ్వే వెళ్ళు. ఎవరో ఒకరు రండే. పెద్దదానిగా చెప్తున్నాను, నువ్వే ముందెళ్ళు చెల్లి. అక్క, చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కాలంటే నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవాలంటే నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. కాబట్టి ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. అప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలి అంటున్నాను. పాల గ్లాస్ తో రమ్మంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుని నిలబడ్డారు. ఎవరో ఒకరు రండే. చెల్లి వెళ్ళు. ఆదా ఆగండి. మా అక్క కోసం తీసుకెళ్ళండి. ఆదా ఆగండి. నాకు న్యాయం చేయడానికి నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావా? లేదు చెల్లి, నేను న్యాయమే చేస్తున్నా, నువ్వు వెళ్ళి చెల్లి. మీ ఇద్దరికి దండం పెడతానే. మీ ఇద్దరి మధ్యలో నాకు అన్యాయం చేయకండి. ఎవరో ఒకరు రండి. మా చెల్లి వస్తుంది, తీసుకెళ్ళండి. జంగ 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 జంగ. వద్దండి. ఏమైంది? మా అక్కకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుందండి. అక్క! చెల్లి! నీకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది అక్క. ఓవర్ యాక్షన్. నువ్వు చెల్లివి కాదే, నా బంగారు కొండవే. ఏవండి, మా ఇద్దరిలో ఎవరు మీ దగ్గరికి ముందు రావాలో ఈ రాత్రి డిసైడ్ చేసుకొని రేపు రాత్రి మీ దగ్గరికి వస్తామండి. పదక్క. నీకు దండం పెడతానే. నీకు దండం పెడతానే. ఇన్ని రోజులు డోర్ వేసుకొని బతికారే. ఉపాసం చేద్దుగాని రా, ఉపాసం చేద్దుగాని రా. తర్వాత రోజు రాత్రి రాత్రి అయితే బస్సులని బస్ స్టాండ్కి వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకరైనా నా ఆటో స్టాండ్కి వచ్చేటట్టు చూడుసా. మీకు దండం పెడతా. కావాలంటే మీటర్ మీద 20 ఎక్కువ ఇస్తా. చెల్లి, ఈ పాల గ్లాస్ తీసుకొని నువ్వే వెళ్ళు. అక్క, ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. మళ్ళీ మొదలెట్టారు. పెద్దదానిగా చెప్తున్నాను చెల్లి, నువ్వే వెళ్ళు. అక్క, చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కడానికి నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవడానికి నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. మీ ఇద్దరిని మీ నాన్న నాకిచ్చాడు. మిమ్మల్ని కాదు, మీ నాన్నకు ఆ దరిద్రుడేది కావాలని పెళ్లి చేస్తున్నట్టున్నాడు మీ నాన్న. హలో మామా. రే హలో, నీవు బతికుండాలంటే అర్జెంట్గా నా ఇంటికి రా. అయిపోయాడు. ఒక్కరంటే సెంటిమెంట్ తో నాకు అయింట్మెంట్ రాస్తున్నారు కదా మీరిద్దరు. ఎవా చూడు, తాడి చెట్టు మధ్యలో మర్రి చెట్టు ఉన్నట్టుందిరా. మాది జమీందారి వంశం. బొంగులా వంశం దరిద్రుడా. ఏమైంది అల్లుడు? ఏ కాలేదు కాబట్టి నిన్ను పిలిచా. నువ్వు మాత్రం డ్యూయల్ సిమ్ వేసుకొని బాగానే తిరుగుతున్నావు దరిద్రుడు అటు ఇటు. నీకు డ్యూయల్ సిమ్ ఇచ్చాను కదా అల్లుడు. ఇచ్చేం లాభం రా, ఇచ్చేం లాభం. ఇక్కడ నెట్ బ్యాలెన్స్ ఉన్నా కూడా అక్కడ నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లా. టీవీ రిమోట్ కోసం ఇద్దరు దెబ్బలాడుకుంటారు అనుకున్నాను కానీ నీ టీవీనే కట్టేస్తారు అనుకోలేదు. పరిమళ, ఊర్మిళ, ఏమండి? మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ మన అమ్మాయిలకు కూడా చేర్పండి. అలాగే. చిన్నదానా, ఆ. చిన్నప్పటి నుంచి నీకు అక్క అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటుంది. ముందుగా నువ్వే వెళ్ళు చిన్నదానా. లేదమ్మా, ముందు అక్కే వెళ్ళాలి. ముందు అక్కకే పిల్లలు పుట్టాలమ్మా. చెల్లి, నీకే ముందు పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు ఈ చేతి ఎత్తుకొని ఆడించాలి. పిల్లలు పుట్టాలంటే ఎవరో కూడా రావాలి కదే. ఎవరు రాకుండా నీ పిల్లల్ని వేసుకుంటా, నీ పిల్లల్ని బొంగు వేసుకుంటా, బండ వేసుకుంటా. పెద్దదానిగా చెప్తున్నా, నువ్వే వెళ్ళు. అక్క, చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చాను, కాబట్టి ముందే నువ్వు వెళ్ళాలి. చూడరా దరిద్రుడా, చూడు. 2 రోజుల నుంచి వాళ్ళు టాస్ వేసుకోవడానికే సరిపోతుంది. మ్యాచ్ మాత్రం స్టార్ట్ అవ్వట్లా. పరిమళ, ఊర్మిళ, ఏమండి? ఏమండి? మీరు కూడా అలాగే ఉండి చచ్చారు. ఏమే మీకు హైట్లు తెలియటం లేదా? అమ్మాయిలిద్దరిని లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనండి. ఈ రోజు 6 100 6 మ్యాచ్ ఆడి తీరు. ఎలారా? ఇదిగో ద్రావణం. ఏంటది? చల్మోహన్ రంగా ద్రావణం. చల్మోహన్ రంగానా? ఇది
ఇది వాళ్ళిద్దరి చేత తాగిస్తే ఆ. వాళ్ళని నువ్వు పిలవడం కాదల్లుడు, వాళ్ళే నిన్ను పిలుస్తారు. సలా ఇచ్చే మంచి పని చేసావు, లేకపోతే మీటర్ తిప్పిన మెడకాయ తిప్పేసావని కల్పిస్తావుదా? అల్లుడు ఆ. వాళ్ళు తాగించేటప్పుడు మనం కూడా తాగితే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటాం. ఏం తాగాలి? ఈ ద్రావణం ద్రావణం వాళ్ళ చేత తాగితే నార్మల్ వాటర్ మనం తాగాలి. నార్మల్ వాటర్ మనం అలా చెప్పిస్తావు దరిద్రుడా. కలుపు కల్పించావు. వీళ్ళ పిల్లలు అవుతారు గొప్ప తీసి. మాయ్ ఏంటన్నా గోదావరిలో కొత్త నీళ్ళు వచ్చాయి, ఆ నీళ్లు మన ఇంటికి వచ్చాయి. మన వంశంలో ఆ నీళ్లు తాగడం ఆనవాయి, మనందరం తాగుదాం. తాగండి, ఆగండి. ఈ 2 గ్లాసుల్లో మీ ఇద్దరు తాగండి. అది అది అక్క ముందు నువ్వు తాగక్క. చెల్లి ముందు నువ్వే తాగు. ఒసేయ్ నరికేస్తా ఇద్దరు, చంపేస్తా, మర్డర్ చేసేస్తా. శోభను తాగి తావండి. ఏమండి ఒక్కసారి లోపలికి వస్తారా? సారీ అల్లుడు, ఒక గ్లాస్ మా ఆవిడ తాగినట్టు. సరిగ్గా పెట్టి చావుకుతారా దరిద్రుడా. ఏమండి 1 నిమిషం లోపలికి వస్తారా? 2 గ్లాసులు వాళ్ళ దగ్గర. అల్లుడు నీకు మ్యాచ్ పెడదామంటే నీ మ్యాచ్ రద్దయింది అల్లుడు, నా మ్యాచ్ స్టార్ట్ అయింది అల్లుడు. చెల్లిని చెప్పేది విను. అక్క 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 ఎన్నిసార్లు చెప్పాలక్క? ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టే ఇప్పుడు న్యాయం జరగాలంటున్నాను. న్యాయం చేసుకుంటున్నారే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. చూసారా సార్, భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా, అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది. నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కని పీకాలి, ఏ మొక్కను తెచ్చి నా ఇంటి ముందు నాటాలి? ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్ను. డాడీ నాన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మమ్మీ డాడీ రమ్మని చెప్పారు. డాడీ ఓకేరా, గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను? రష్మి పేరెంట్స్ మీటింగ్ అంట, మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం. రష్మి అవును పిన్ని, రా పిన్ని. అంతేలే, పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకివే. పదరా. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా, చెప్పుకున్న ఊసులు మారిపోవని మారిపోదని, చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే. అబ్బా ఎంత బాగుందండి, సూపర్. ఒక మాట, నీకు పూలు కావాలంటే ఇటెళ్ళు, పాలు కావాలంటే అటెళ్ళు, నీళ్లు కావాలంటే ఇటెళ్ళు, ఇటు మాత్రం వెళ్ళకు. ఎందుకండి? అక్కడ దరిద్రుడు ఉన్నాడే. అవన్నీ పక్కన పెట్టండి, అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో అది చెప్పండి. ఒక దరిద్రుడు కబ్జా చేశాడు. ఊరుకోండి, పొలాలు కబ్జా చేస్తారు, స్థలాలు కబ్జా చేస్తారు, పెళ్ళాన్ని ఎవడన్నా కబ్జా చేస్తాడా? ప్రపంచంలో వాడు అక్కడే పిల్లలు కబ్జా చేస్తాడు. అంత దరిద్రుడా? అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి. నువ్వు చూసావు అనుకో, ఆ తర్వాతకి నన్ను చూడవే. చూడ్డానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే, తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు. ఏమండి మీ మొదటి భార్య పేరేంటో? పవిత్ర. మరి నా పేరేంటో తెలుసు కదా, పతివ్రత. నా కాలి గోటిని కూడా టచ్ చేయలేదండి. భారీ డైలాగులు చెప్పి నన్ను భయపెట్టకే, అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది. ఏదేమైనా నువ్వు ఆ కుటుంబంలో కొంపవైపు వెళ్ళకూడదా? ఎందుకండి? వాడు భార్య పోయిన బాధ కంటే భార్య లేదనే బాధలో ఉన్నాడే వాడు. నా బుజ్జి కదా, మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? రండి. థ్యాంక్ యూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. జీవితం పొద్దున్న తెల్ల. పక్కింటి మీద కన్ను పడిందా? భరద్వాజ ఇంటి ముందేంటి చీర రాలేస్తున్నాయి? భరద్వాజ
భరద్వాజ భరద్వాజ ఏంటి ఏంటి నీ ఇంటి ముందు చీరలు ఆరేస్తున్నాయేంటి? ఎప్పుడు చూసినా పక్కింటోడి దండ మీద ఏ చీర ఆరేస్తుంది, అది ఏ కలర్ లో ఉంది, ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని? అది కాదు భరద్వాజ, ఎప్పుడు దండ మీద లుంగీలు బనీళ్ళు ఉంటాయి కదా, అందుకని అడిగా. నేను పెళ్లి చేసుకున్నాను అందుకే ఆరేసా. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ? బోకేతో వచ్చేవాడిని. నువ్వు నా జీవితంలోకి వంగు చూసినా తొంగు చూసినా దండం మీద చీర చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పు. జాగ్రత్త, కళ్ళు పీకేస్తాను. ఏదో ఒకసారి తొంగి చూసా అని చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ. ఎనివే విష్ యూ హ్యావ్ ఎ మ్యారేడ్ లైఫ్ భరద్వాజ. థాంక్స్. ఆల్రెడీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చూడు అసలు. ఈడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు ఈడు. ఏమండి ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రండి. నువ్వు అడగాలే గాని మార్కెట్ లో తీసుకొస్తానే. సరుకులు తీసుకురండి చాలు. ఓకే. అయిపోయింది వచ్చే లోపల. డాడీ డాడీ ఏంట్రా చిన్ను? ఏంటి? నాకు తొందరగా మమ్మీ కావాలి. గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా? గోడ మీద ఉన్న మమ్మీ కాదు, ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీని తీసుకురాలేవా? ఆ భరద్వాజ మళ్ళీ బలైపోతాడేమో. యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్ బాల్ కట్టాడి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. తండ్రి ఆస్తిని పంచుకున్న వాడే కొడుకు కాదు, తండ్రి దురాశని పంచుకున్న వాడే కొడుకురా. ఇది కూడా మామూలుగా లేదుగా. ఈ భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో. ఐఎమ్ సారీ భరద్వాజ, ఐ కాంట్ కంట్రోల్ మై సాంగ్. ఓ బంగారు రంగుల చిలక నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. కుటుంబరావు ఏంటి మళ్ళీ ఇంకోసారి? కుటుంబరావు వద్దులే, కోపంగా పిలుస్తా. నన్ను చూసి ఆ పాట ఎందుకు పెట్టావు? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో నన్ను ఆస్వాదిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడకాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఎందుకు ఉడుకో? పొయ్యి మీద మంట బాగా పెడితే అదే ఉడుకు. నువ్వు మంట పెట్టినా అగ్నిగుండం పెట్టినా అదే అగ్నిగుండంలో మాడి మస అయిపోతావు, గుర్తుంచుకో. సర్లే, ఉడికిపోతే ఉడికిపోయింది కానీ ఏం ముగ్గేశారు? సమాధి ముగ్గేశాను, వచ్చి పాడుకో. ఏమేం డాడీ? లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటుంది. ఫస్ట్ అలాగే అంట డాడీ, నేను వెళ్ళి డీల్ చేస్తా. ఫీల్ ఇది డీల్ నాది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. అరే చింటూ, లవ్ యూ రా, లవ్ యూ రా. ఆంటీ పిన్ని. సారీ డాడీ. పిన్ని పిన్ని. ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలి నాన్న? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడి కోసమే నేర్చుగా. అబ్బా ఏ ముగ్గేయమంటావు? పల్లెకి. ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి తెలీదు. పతివ్రత. వాడింటి ముందు ముగ్గేస్తున్నాడంటే. అయ్యో, నేను ఆయన కోసం వెళ్ళలేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. పిన్ని పిన్ని. పొంగులో వర్షం కలిపి ఉంటే నీకు మీ బాబుకి మర్యాద ఉండదు, జాగ్రత్త. సర్లే పద, ఇతను పడుకుందాం పద. నేను పడుకోను. ఎందుకు? రోజు నీ వల్లనే పడుకోతున్నాను కదా. ఈ రోజు ఎవరి రోజుల్లో పడుకుంటావు? పిన్ని. భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా. భరద్వాజ బయటికి రా. ఏది నీ భార్య ఏది? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా. పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావా? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపించు భరద్వాజ. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. ఇన్నాళ్ళు నా ఇంటి వాస్తు బాగలేదు అనుకున్నాను, నా వాస్తు బాగలేదు. అర్థమైంది. ఏమర్థమైంది నాన్న?
ఆ ఇంటికి వెళ్ళొద్దు పిన్ని, ఇంట్లోనే ఉండు పిన్ని. అరే చింటూ ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఎందుకుంటదిరా? ఆవిడ భరద్వాజ పేరురా, ఆవిడ వేరు మనం వేరురా చింటూ. ఎందుకండి పిల్లాడు ముందల వేరు చేసి మాట్లాడతారు? చూడండి పిల్లాడు ఎలా గజగజ వణికిపోతున్నాడు, జ్వరం వచ్చినట్టుంది. ముందు డాక్టర్ ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు, ఏమైంది? పిల్లోడు అడుగుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లోడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని. నా ట్రీట్మెంట్ కంటే మీ ట్రీట్మెంట్ పిల్లోడికి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లాని దగ్గర నుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇలా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? 4 రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు. కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడు అనుకో, అమ్మగారు రమ్మంటాడు. వస్తారా? వెళ్ళండి. లేట్ అయింది అనుకో, భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. అమ్మా పిన్ని, ఒక్కసారి నేను అమ్మ అని పిలవచ్చా? బాబు అరే చిన్ను, ఎలా పిలుస్తావురా? ఆవిడ వేరు మనం వేరు. ఈ జన్మకి నీకు అమ్మ అని పిలిచే అర్హత, అదృష్టం నీకు లేదురా చిన్ను. పదరా చిన్ను, లోపలికి వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా. భరద్వాజ బయటికి రా. ఇది ఇంకా రావట్లేదటి? ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావటే? మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే బాబు వైపు బరువు అయిపోయి ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి. నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. నన్ను వదిలేయండి, నేను ఆ బాబు ఎదురు ఉండలేనండి, వెళ్ళిపోతానండి. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, చేదను వలచావెందుకే? ఈ పాట సినిమాకు పనిచేసిందో లేదో తెలియదు కానీ ఈ దరిద్రుడికి స్కిట్స్ సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ప్రతిసారి పంటేసింది నేను, కోసికి తినేదాడు. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను, తుళ్ళి తిరిగను, తుళ్ళి తిరిగను, తుళ్ళి తిరిగను మనసే. పిచ్చి 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 పరుగులు తీసే, వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె తరువులు వేసే, కొంటె తలపులు తోచే, పొంగి పొరలేను ఆసే. ప్రతి మగాడికి లైఫ్ లో పెళ్లి చూపులు చూడడం ఒక తీయని అనుభూతి. అబ్బా, దాన్ని ఏ మగాడు కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి, అస్సలు మిస్ చేసుకోకూడదు. కొంతమంది మగాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఎవరిని పడితే వాడిని చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. 10 మందిని చూడాలి, 5 మందిని సెలెక్ట్ చేసుకోవాలి, 2ని ఫైనల్ చేయాలి, 1ని చేసుకోవాలి. అల్లుడు గారు బయట ఉన్నారేంటండి, లోపలికి రండి. అమ్మాయి వచ్చేలోపు ఇదిగోండి ఈ లడ్డూలు కాస్త తినండి. అదేంటి బాబు, సగం లడ్డు తిని సగం లడ్డు పడేస్తున్నారేంటి? ప్రతి పెళ్లి చూపులో ఫుల్ లడ్డు తిన్నామనుకో షుగర్ వస్తుంది. షుగర్ వచ్చింది అనుకో సుఖ సంసారానికి పనికి రాకుండా పోతుంది. ఏం ప్రాక్టికల్ మనిషి బాబు మీరు, ఏం ప్రాక్టికల్. ఒకసారి అమ్మాయిని పిలిస్తే పెళ్లి చూపులు ప్రాక్టీస్ చేద్దామా? ఓకే ఓకే. శకుంతల అమ్మాయిని తీసుకురావే. వచ్చేస్తుంది బాబు, వచ్చేస్తుంది. అరే రే రే రే.
అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుక్కోండి బాబు. నీకు కర్ణాటకం సంగీతం వచ్చా? నాకు తెలుగు సంగీతం వచ్చు. కర్ణాటక వెళ్ళిన తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకుంటా. మీరేమన్నా కామెడీ ఫ్యామిలీయా? అబ్బే, లేదు బాబు. మరి నా మీద పంచులేస్తుందండి నీ కూతురు. చిన్నప్పటి నుంచి నా పంచెలు ఉతికి దానికి పంచులేయటం అలవాటు అయిపోయింది. మళ్ళీ పంచా? పెళ్లి చూపులు వద్దా మీకు? కూర్చోండి బాబు, మాట్లాడితే లెక్కండి. ఒకసారి నిలబడు. నమస్కారం అండి. ఇటు నమస్కారం పెట్టి అటు చూస్తుంది, ఇంకో పెళ్లి కొడుకున్నాడు అటు. అది సిగ్గుతో పెట్టిన నమస్కారం బాబు. ఒకసారి అన్నాడు. నా కూతురు నడకండి బాబు, హంస నడక. అది హంస నడక, అది హింస నడక. అర్థమైందా? ఒకసారి పరిగెత్తు. కాదు, అమ్మా, నీ కూతురు నాకు నచ్చల. ఏమైంది బాబు? 2 నిమిషాలు పరిగెడితే నీ కూతురు ఆయాసపడుతుంది. 100 సంవత్సరాల కాపురంలో నీ కూతురు ఆయాసపడదని గ్యారెంటీ ఏముంది? పరిగెడితే ఆయుష్ వస్తుంది కదా బాబు. రాకూడదు బాబు, రాకూడదు. ఐ రిజెక్ట్ ది సంబంధం. నీ కూతురు నాకు నచ్చలేదు, కానీ ఈ లడ్డూలు నాకు బాగా నచ్చాయి. బాయ్ బాయ్ బాయ్. కొన్ని సంవత్సరాల తర్వాత మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల ముద్ద మందారమా. భానుప్రియ, నువ్వు నాకు దొరకడమే నా అదృష్టమే. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే మారిపోయింది. నువ్వు నా జీవితంలో ఇలా అడుగు పెట్టావా లేదు? కట్ చేస్తే జాబ్, కట్ చేస్తే ₹1,00,000 శాలరీ. చిన్న కట్టింగ్లు చాలే కానీ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి, నాకు పని ఉంది. ఓకే ఓకే. మొగుడికి టీ పెట్టడం రాదని ఎవరు చెప్పారు? పెళ్ళాం కంటే మొగుడే టీ బాగా పెడతాడు. ఐ రిజెక్ట్ ది సంబంధం. మీరు నన్ను పెళ్లి చూపులకు వచ్చి రిజెక్ట్ చేసిన వాడు కదా, చెప్తా. ఏమండి, వీడు నాకు కన్ను కొడుతున్నాడు. ఏమండి, ఏమండి, ఏమైంది భానుప్రియ? వీడు నాకు కన్ను కొడుతున్నాడండి. నేను కన్ను కొట్టడం ఏం మాట్లాడుతున్నాను? ఎన్ని గుండెలు నీకు? నా భార్య కన్ను కొడతావా? ఎందుకు మా ఆయన కొడుతున్నావు? కొట్టాలా నరకాలా? నీ మొగుడు నా భార్య కన్ను కొట్టాడండి. అదే నీ ఇంటికి వచ్చి నీ కన్ను కొడుతూ నువ్వు ఊరుకుంటావా? మరి నీ మొగుడు నేను ఎంత కొట్టాలి? వాళ్ళ ఇంటి ముందుకు ఎందుకు వెళ్ళాం? నేను కన్ను కొట్టలేదు, నేను చూడలేదు, దాని వంకనే చూడలేదు. ఒట్టే ఇంట్లోకి పదా. చెప్తే అర్థం చేసుకోండి. నిజంగా కొట్టలేదే నేను. పగిలింది. ఈ పాటని భక్తికి వాడతారని తెలుసు, కానీ ఈ ఆడవాళ్ళు బాధడానికి కూడా వాడతారా? అమ్మో, ఇది మామూలుది కాదు. ఇది దాని వంకే చూడలేదు, కన్ను కొట్టాడు, నన్ను బద్నాం చేసింది. అమ్మో, దాని వంకే చూడకూడదు. నా పనులు నేను చేసుకోవడం. ఆయన భూమి అంటే కిందికి అయిపోతుంది. ఆడాల పాపాలు భూమి కిందికి అంటే పైకి కూడా వెళ్ళిపోద్ది. ఏం చేస్తా? ఏమండి, మళ్ళీ ఏమైంది? నీ మొగుడొచ్చి నా పిల్లాన్ని నా ఇంటి ముందు కౌగిలించుకున్నాడు. వాళ్ళ ఎందుకు కౌగిలించుకున్నావు? మీ మొగాలు మారారా? ఇంట్లో పెళ్ళా ఉన్నా సరే ఎప్పుడు పక్కన దాని మీదే కన్ను మీకు. ఈ రోజులలో జాబులు కాపాడుకునే కష్టం అంటే ఇలాంటి చేతిలో బాల్యం కాపాడుకుని ఇంకా కష్టం అయిపోయింది. ఇంట్లోకి కదా. నేను రాను. సాంగ్ మారొచ్చమంటావా? వద్దు, అదే సాంగ్ పెట్టు, కానీ స్లోగా పెట్టే. అదే సాంగ్ పెట్టుకొని స్లోగా పెట్టి. మొగుడని కనికారమే లేదమ్మా దీనికి. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మంచి పెళ్ళాన్ని చేసుకుందాం అని అనుకున్నా. నాకు పెళ్ళాం పోస్ట్ ఇచ్చి అది భర్త పోస్ట్ తీసుకుంది. అనవసరంగా చల్లటి తీసుకొని బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. ఏమే,
మొగుడు ఇంట్లో పని చేస్తే ఎవరు చూడరే, మొగుడిని బజార్ పంపించి మొగుడు పరువుని బజార్ పాలు చేయక నీకు దండం పెడతా. ఆహా బజార్కి ఎక్కి బరి తెగించి బజార్ పనులు చేసినప్పుడు రాని సిగ్గు, బజార్కి వెళ్ళి కూరగాయలు కాశీకి పోయి శనిపోయినావా అని అడిగితే లేదురా నీ గోషులోనే ఉన్నానరా అందంట. గోషులో శని పెట్టుకొని కాశీకి పోతే ఏంటి, కన్యాకుమారికి పోతే ఏంటి? ఏమంటున్నావు? ఏం లేదే, నా గోషికి చెప్పుకుంటున్నాను, నువ్వు లోపటి పో. నేను బజార్కి ఎవరిని చూడకుండా ఎవరిని ఏం చేయకుండా ఈ దుప్పటి కప్పుకొని కూరగాయలు తెచ్చిస్తా. ఒక్కదాన్ని కూడా చూడను. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పకే, ఇక్కడ దుప్పటి చూసాక నాకు మొత్తం అర్థమైంది. ఏంట్రా నా పిల్ల వెనకాల పడ్డావు నువ్వు? ఎందుకు? ఏంట్రా అలసిపోయావా? తెప్పించాలా నీకు? నీకు కాదురా, నలుగురు కాదు, నరికి పొల పెడదామని. మళ్ళీ ఏమైంది? నువ్వు మీ ఆవిడ తీసుకుని లోపలికి వెళ్ళు. అరే పక్కోడు భార్య అందంగా ఉంటే చాలు, ఇలాంటి దరిద్రులు మోపాయి చూస్తూనే ఉంటారు. బాగా పాడు ప్రియా. రే మీరు మారరా, మీరు మారరు. నీకు బిడ్డలు బిడ్డ పాడు ఇంట్లో కాదురా, ఇక్కడే నువ్వు పాటేసుకో. ఈ సిచ్యువేషన్ కి కారకులు ఎవరు, ఈ ప్రొఫెషన్ కి ప్రొఫెసర్ ఎవరు, ఏం అర్థం అవట్లేదు నాకు. ఎవరితో వచ్చి నాకు క్లాట్ ఇవ్వండి, నీకు దండం పెడతా. వచ్చింది నీకు దండం పెడతా. నీకు ఏం పాపం చేశాను నేను? అంత పగబట్టావంట నా మీద. నువ్వు ఎవరే నువ్వు? 2011 బాన్సువాడ పెళ్లి చూపులకు వచ్చావు, గుర్తుందా? నువ్వు లడ్డూలు కూడా బాగున్నాయని చెప్పాను కదా. ఆ లడ్డూల బాన్సువాడ భానుప్రియ నేనేరా. నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చి కూర్చోమన్నావు, నిల్చోమన్నావు, పరిగెత్తించి ఆయాసపడితే ఐ రిజెక్ట్ దిస్ సంబంధం అని చెప్తావా? పరిగెత్తితే ఆయాసం రాకపోతే పాయసం వస్తాదిరా. అంటే నేను రిజెక్ట్ చేశాను, నా మీద పగబట్టావా? మరి ప్రతోడు పెళ్లి చూపులకు రావడం, లడ్డూలు తినిపోవడం, పెళ్లి చూపులకు రావడం, లడ్డూలు తినిపోవడం. అరే మీ మగాళ్ళ వల్లే రా లడ్డూ రేటు పెరిగింది. అవునరా నీ వల్లే. నువ్వెవరమ్మా? అక్క అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. నమస్తే రోజక్క. నేను కూడా వీడి బాధితురాలని అక్క. మీ మగాళ్ళేంట్రా ఒక్కొక్కడు 40-50 పెళ్లి సంబంధాలు చూస్తారేంట్రా? ఒకడికేమో ముందింత పొట్ట, ఇంకొకడికే వెనక పెద్దల గుట్ట, ఇంకొకటి నోట్ల పెద్ద సొట్ట. ఆయన మేము చేసుకుంటున్నాం కదరా. ఆడది రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ మగాళ్ళు పెళ్లిలు కాక రోడ్ల మీద పిచ్చోళ్ళే ప్రెస్టేషన్ లో తిరుగుతుంటారా? రైట్, యు ఆర్ రైట్. ఏదో సూత్రం ఉంటా కదరా, ఆ సూత్రం చెప్పు. 10 మందిని చూడాలి, 5గురిని సెలెక్ట్ అదే చేసుకోవాలి, ఒకటి చంద్ర తగ్గబాకు. 2 ఫైనల్ చేయాలి, 1 చేసుకోవాలి. ఇంకోసారి చెప్పు. 10 మంది చూడాలి, 5 మంది సౌండ్ ఏంటి బొంగులో సౌండ్ వచ్చేది? మీ ఆడవాళ్ళకి మగాళ్ళకున్న తేడే అది. మగాడు ఎప్పుడు సింగిల్ గా సోలోగా వస్తాడు, మీ ఆడవాళ్ళు పందులుగా గుంపులుగా వస్తారు. దీన్ని చూసి ఏ మగాడి జీవితంలో 40-50 పెళ్లి సంబంధాలు చూడొద్దు, ఒక్క పెళ్లి సంబంధానికే ఓకే అనాలి. చంటికి చెప్పండి. బొంగేం కాదు, 10 మందిని చూడండి, 5 మందిని సెలెక్ట్ చేసుకోండి, 2 ఫైనల్ చేయండి, 1 చేసుకోండి.